ప్రజెంట్ మనం కొత్త రోడ్ జంక్షన్ నుంచి నయాగఢ్ టౌన్ అయితే వెళ్ళబోతున్నాం. ఈ నయాగఢ్ టౌన్ అనేది కొత్త రూట్ అనమాట. రీసెంట్ గా అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ నుంచి నయాగఢ్ టౌన్ ఇంచుమించు 2 గంటల జర్నీ అయితే మనకు పడుతుంది. కొత్త రోడ్ జంక్షన్ నుంచి 2 అవర్స్ జర్నీ చేసే ముందు మనకి రాజ్ సోనాకల్ అనే ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది. అక్కడ నుంచి కొట్టాగఢ్ అనే ఒక పార్క్ ఉంటుంది అనమాట. ఆ కొట్టాగఢ్ పార్క్ ఒడిస్సాలో చాలా ఫేమస్. సో దాన్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి తర్వాత అయితే మనం నయాగఢ్ వెళ్దాం. ఇక్కడ నుంచి మనకు నెక్స్ట్ స్టేషన్ ఆర్తి. ఆర్టీ తర్వాత మధ్యలో ఇంకా 2 స్టేషన్స్ ఉంటాయి. దాని తర్వాత మనకి రాజ్ సోనాకలా వస్తుంది. ఈ కుర్ద రోడ్ నుంచి నయాగఢ్ వెళ్ళే మొత్తం జర్నీ మొత్తం ఇంచుమించు ఒక 20 స్టేషన్స్ ఉంటాయి. ఎక్కడైతే కంప్లీట్గా అయితే మనకి వర్క్ అయితే పూర్తిగా అవ్వలేదు, ఓన్లీ ట్రాక్ మాత్రమే అయింది. ఇంకా స్టేషన్ వర్క్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇది ఆర్తి జంక్షన్. ఆర్తి ఇక్కడ నుంచి మనకి రాజ్ సోనాకలా ఇంకో ½ అన్ అవర్ పట్టుద్ది. రాజ్ సోనాకలలో మనం దిగేసి కొత్తగఢ్ పార్క్ ఎక్స్ప్లోర్ చేసి ఈవినింగ్ కి టైం ఉంటే మనం నయాగఢ్ అయితే వెళ్తాం, లేదంటే ఇంకో రోజు చూసుకొని మళ్ళీ నయాగఢ్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం. చాలా బాగున్నాయి లొకేషన్స్. ఇక్కడ నుంచి అయితే మొత్తం హిల్ స్టేషన్ ఇదంతా, మొత్తం చుట్టూ హిల్స్ ఉన్నాయి. ఆ పార్క్ కూడా ఏంటంటే మనకు మొత్తం కొండల మధ్యలో ఉంటుంది అనమాట. చాలా స్పెషల్. ఒడిస్సాలో ఫేమస్ పార్క్ కొట్టాగఢ్ పార్క్. ప్రజెంట్ అయితే రాజ్ సోనాకల్ స్టేషన్ లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మనం కొట్టాగఢ్ పార్క్ అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ వెళ్తే మనం పార్క్ అయితే మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయబోతా ఉన్నాం. ప్రజెంట్ అయితే ఇది మొత్తం రాజ్ సోనాకల ఊరు, ఇది మొత్తం స్టేషన్ రోడ్డు. ఇది మొత్తం అయిపోయిన తర్వాత మనం మళ్ళీ నయాగఢ్ టౌన్ అయితే వెళ్ళబోతా ఉన్నాం. నయాగఢ్ వెళ్ళి అక్కడ నుంచి అయితే మనం కుర్ద రోడ్ మళ్ళీ చేరుకోబోతున్నాం. ఇటువైపు అయితే నేను ఇంతవరకు ఎప్పుడు రాలేదు. ఇది మొత్తం నాకైతే కొత్త ప్లేస్ అనమాట. ఇదే ఫస్ట్ టైం. ఈ రూట్ కూడా కొత్తదే. అటు అంటే మనకి విశాఖపట్నం వైపు ఒక రూట్ ఉంటుంది, నెక్స్ట్ పూరి వైపు ఉంది కదా, ఇది రైట్ సైడ్ లో ఉంటుంది అనమాట ఈ రూట్. సో ఇదైతే మనం ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేయబోతా ఉన్నాం. ఇంచుమించు ఒక 20 మినిట్స్ తర్వాత ప్రజెంట్ అయితే మనం కొత్తగఢ్ పార్క్ అయితే వచ్చేసాం. లెఫ్ట్ సైడ్ లో ఉంది, కొండల మధ్యలో ఉంటది అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటది పార్క్. ఎంట్రన్స్ వే అయితే ఇలా ఉంటది. మొత్తం టికెట్ కౌంటర్ అనమాట. చూడాలి ఎంత ఉందో ఏంటో టికెట్ కాస్ట్. ఇది మొత్తం స్టార్టింగ్ లో ఒక చిన్న వాటర్ ఫౌంటైన్ ఉంది. ఎంట్రన్స్ వే అయితే ఇలా ఉంటది మొత్తం. ఇది కొట్టాగఢ్ పార్క్ మెయిన్ వ్యూ. మనం టికెట్స్ తీసుకుని ఇలా ఈ గేట్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇది మొత్తం మెయిన్ వ్యూ అనమాట. చుట్టూ కొండలు ఉంటాయి. ఈ పార్క్ మొత్తానికి చుట్టూ హిల్స్ ఉంటే మధ్యలో అయితే ఈ పార్క్ ని ఏర్పాటు చేశారు రీసెంట్ గా. ఈ వే కూడా కొత్తదే. అంటే మనకి కుర్దా రోడ్ జంక్షన్ నుంచి మనకి పూరికి వే ఉంటది, నెక్స్ట్ విశాఖపట్నం వే ఉంటది కదా, ఇది నయాగఢ్ టౌన్ కి వే అనమాట. ఈ నయాగఢ్ టౌన్ రూట్ అనేది కొత్త రూట్. రైల్వే ఈ మధ్య అయితే దీన్ని ప్రారంభించి ఇంచుమించు ఒక 1 year లో పూర్తి చేసింది. 180 కిలోమీటర్లు అనుకుంటా ఈ రూట్ మొత్తం వేశారు రీసెంట్ గా. 6 months అయింది. సో నయాగఢ్ వెళ్దామని ఈ రోజు అయితే బయలుదేరి ఆ మధ్యలో రాజ్ సోనాకలలో మనం ట్రైన్ దిగి ఈ కొత్తగఢ్ పార్క్ అయితే వచ్చాం. పార్క్ వ్యూ అయితే చాలా బాగుంది. చుట్టూ అయితే కొండల మధ్య ఈ పార్క్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది చూడడానికి. ఈ కొత్తగఢ్ పార్క్ అనేది చాలా వరకు నైట్ టైం విజిట్ చేస్తారు చాలా మంది, ఎందుకంటే నైట్ టైం చాలా బాగుంటది. చుట్టూ అంటే లైటింగ్స్ ఏర్పాటు చేశారు ఓన్లీ పార్క్ కోసం. నైట్ టైం అయితే ఈ కొత్తగఢ్ పార్క్ ఈ కొండల మధ్యలో చూడడానికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వ్యూ అయితే. ఇప్పుడు టైం 2 o'clock అవుతుంది. ఫుల్ గా అయితే ఎండ ఉంది. ఎక్కువ మంది రాలేదు కూడా విజిట్ చేయడానికి. ఈ రోజు ఇంచుమించు ఒక 100 నుంచి 200 మంది ఉన్నారు అంతే. కొత్తగఢ్ పార్క్ మాత్రమే కాకుండా ఈ చుట్టూ ఉండే లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. రాజ్ సోనాకల నుంచి ఈ కొత్తగఢ్ వచ్చే వే ఏదైతే ఉంటుందో అది మొత్తం నాకైతే ఊటీలో అనిపించింది. అంత బాగుంది. చుట్టూ హిల్స్, మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న వాటర్ ఫాల్స్, చాలా బాగుంది వ్యూ అయితే. మినీ ఊటీ అని చెప్పొచ్చు ఈ కొత్తగఢ్ పార్క్ ని. కానీ ఇక్కడ చేరుకోవడం చాలా కష్టం. మనకి కుర్దా రోడ్ నుంచి మాత్రమే ట్రైన్స్ ఉంటాయి. అది కూడా 1 నుంచి 2 ట్రైన్స్ మాత్రమే ఉంటాయి. రాజ్ సోనాకల వచ్చి రాజ్ సోనాకల నుంచి ఇక్కడ చేరుకోవాల్సి ఉంటది. లూబ్ ఏరియా మొత్తం ఇదంతా మనకి డైలీ తిరిగే ఏరియా అయితే కాదు. సో ఇక్కడ విజిట్ చేయడం కూడా చాలా కష్టం. చాలా రేర్ వస్తుంటారు. ఓన్లీ ఒడిస్సాలో ఉండే పీపుల్స్ మాత్రమే ఇది విజిట్ చేసి వెళ్తా ఉంటారు అనమాట. ఇప్పుడు టైం ఈవినింగ్ 4 o'clock అవుతుంది. మేము 2 గంటలకు వచ్చి అక్కడ నుంచి ఒక ½ an hour వీడియో షూట్ చేసి పార్క్ మొత్తం చుట్టూ ఒక రౌండ్ తిరిగి మేము లంచ్ కోసం బయలుదేరాం. ఇక్కడ ఈ పార్క్ లో అయితే లంచ్ ఏం బాగాలేదు అసలు. ఇంచుమించు ఇక్కడ నుంచి ఒక 4 to 5 kilometers మళ్ళీ రాజ్ సోనాకల వెళ్ళి అక్కడ ఒక మంచి హోటల్లో లంచ్ చేసి మళ్ళీ అయితే మేము 4కి బ్యాక్ అయ్యాం. అసలు ఏం లేవు ఇక్కడ మొత్తం. అసలు ఫుడ్ అనేది కంప్లీట్ గా బాగాలేదు.
సో అది చూస్తే మనకు అర్థమైపోయింది కాబట్టి తినలేం కాబట్టి మేము ఇక్కడ నుంచి మళ్ళీ బై రోడ్ వెళ్ళి అక్కడ లంచ్ చేసి మళ్ళీ 4 o'clock అయితే వచ్చాం. ఇది మొత్తం ఈవినింగ్ వ్యూ కొట్టాగట్ పార్క్లో ఎలా ఉంటుంది. ఇది మొత్తం పార్క్లోని పై భాగం అనమాట. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం కొట్టాగట్ సిటీ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. సిటీ కాదు ఇది, ఇది ఒక హిల్ ఏరియా. మొత్తం చుట్టూ కొండలు, అక్కడక్కడ ఇల్లు మాత్రమే ఉంటాయి. ఈ ఈ పై భాగన పక్క నుంచి ఇంకో టవర్ ఉంటుంది. ఆ టవర్ నుంచి చూస్తే మొత్తం కనిపిస్తుంది. అది నేను మీకు ఇప్పుడు పెడతా చూడండి. ఇప్పుడు నేను చెప్పిన టవర్ అయితే ఇదే. ఈ టవర్ ఎక్కి పూర్తిగా పైకెక్కి చూస్తే మొత్తం కొట్టగడ్ మొత్తం అయితే పూర్తిగా కనిపిస్తూ ఉంటుంది. ఈ పైనుంచి పార్క్ వ్యూ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నైట్ టైం వ్యూ చాలా బాగుంటుంది. ఇది ఇంచుమించు ఒక 1000 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ టవర్ అనేది. ఇక్కడ నుంచి ఫుల్ వ్యూ అయితే చుట్టూ హిల్స్, పార్క్, మొత్తం కొట్టగడ్ టౌన్ మొత్తం నీట్ గా అయితే ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంటది. ఈవినింగ్ టైం అయితే అయింది, క్రౌడ్ కూడా బాగా పెరిగింది. సన్సెట్ టైం అవుతుంది ఇప్పుడే. మనమైతే బ్యాక్ అవ్వాల్సిన టైం కూడా అయింది. ఓన్లీ ఇక్కడ నుంచి 2 ట్రైన్స్ మాత్రమే ఉంటాయి. 5కి ఒకటి, 5:40కి ఒకటి ఉంటుంది. అవి మిస్ అయితే మళ్ళీ ఈ రోజు వెళ్ళడానికి అయితే అవ్వదు. ఇప్పుడు మనమైతే బ్యాక్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైనా మనకి కొట్టగట్ పార్క్ ని చూడడానికి రావాలి అనుకుంటే కుర్దా రోడ్ జంక్షన్ నుంచి పొద్దున్న 2 ట్రైన్స్ ఉంటాయి, ఈవినింగ్ 2 ట్రైన్స్ మాత్రమే ఉంటాయి. పొద్దున్న 10కి ఒకటి, 10:30కి ఒకటి ఉంటుంది. ఇటు నుంచి బ్యాక్ అవ్వాలంటే ఈ రాజసోనాకల్ స్టేషన్ నుంచి 5కి ఒకటి, 5:40కి ఒకటి ఉంటుంది. ఇది మొత్తం నయాగఢ్ వెళ్ళే రూటు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మీరు సెర్చ్ చేసి రావచ్చు. చాలా బాగుంటాయి ఈ ఏరియాస్ మొత్తం. మీకు ఇంకా ఊటీలో అనిపిస్తుంది. ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కుర్దా రోడ్ నుంచి నయాగఢ్ టౌన్ వెళ్ళే వే ఏదైతే ఉంటుందో అది మొత్తం మనకి ఫారెస్ట్లో వెళ్ళేటట్లు ఉంటుంది. వ్యూ మొత్తం మొత్తం హిల్స్, వాటర్ ఫాల్స్, చాలా బాగుంటుంది వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నందు యాదవ్ వ్లాగ్స్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.